subscribe button to subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పేపర్ 3కి సంబంధించి భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, గవర్నెన్స్ మరియు లా అండ్ ఎథిక్స్, దీనికి సంబంధించిన దాంట్లో మాడ్యూల్ లా ఏదైతే ఉందో గ్రూప్ సి, పార్ట్ సి, అది చూద్దాం పేపర్ 3లో. ఎందుకంటే మీలో చాలామంది పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ గురించి చదివే ఉంటారు. కానీ ప్రతి విద్యార్థికి, ఎస్పెషల్లీ నాన్ లా బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఏంటంటే, సార్ ఈ లా ఎలా చదవాలి, ఈ సిలబస్ ఏంటి, దీనికి సంబంధించి ఏ క్వశ్చన్స్ రావచ్చు, మేము ఎప్పుడూ లా చదవలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో చాలామంది భారత రాజ్యాంగం కూడా చదివి ఉండరు ప్రిపరేషన్ ముందు. కానీ ఈరోజు చాలామందికి భారత రాజ్యాంగాన్ని గురించి ఒక మౌలికమైన అవగాహన అయితే మీకు అందరికీ ఉంది. కాబట్టి అట్లాగే ఈ లాకి సంబంధించి కూడా కొంత మౌలికమైన అవగాహన కోసమే వాళ్ళు చూస్తున్నారు తప్ప, మీరు ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ అయ్యి కోర్టులలో ప్రాక్టీస్ చేయాలి అన్న ఆలోచన దృక్పథంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉండదు. ముందు సిలబస్ చూద్దాం. ఈ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ లాస్ ఇన్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు టాపిక్ ఇచ్చారు. ఏమేమి ఉన్నాయి ఇందులో మొదటి చూసినట్టయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ కనిపించినంత వరకు చాలా మందికి ఏంటంటే ఇది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే చాలా మంది చదివి ఉంటారు. నేచర్ అండ్ సేలియంట్ ఫీచర్స్ అంటే దాని యొక్క యూనిక్ లక్షణాలు ఏంటి, భారత రాజ్యాంగం యొక్క స్వభావం ఏంటి, అట్లాగే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండు ఉంటాయి. ఒకటి సపరేషన్ ఆఫ్ పవర్. సపరేషన్ ఆఫ్ పవర్స్ అన్నది ప్రభుత్వ అంగాల మధ్యలో ఉంటుంది. అంటే శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, వీటి మధ్యలో జరిగేదాన్ని సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. వీళ్ళు దాని గురించి అడగట్లా, దాని గురించి ఆ నెక్స్ట్ వస్తున్నది. ఇక్కడ బైఫర్కేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అంటే మనం యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు, దీనికి సంబంధించిన ఇది చదవాలి. అంటే ఏంటి, యూనియన్ లిస్టులో ఏముంది, స్టేట్ లిస్టులో ఏముంది, కంకరెంట్ లిస్టులో ఏముంది, వీటిలో వచ్చే వివాదాలు ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన విధానాలు తయారు చేస్తున్నది, దానికి ఆ హక్కు ఉందా? ఎందుకంటే వ్యవసాయం అనేది స్టేట్ లిస్టులో ఉన్నది, రాష్ట్రాలు గొడవ చేస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలు డ్యామ్ సేఫ్టీ బిల్ని ప్రవేశపెట్టారు, పాస్ చేయడం కూడా జరిగింది. అంటే డ్యాముల యొక్క సేఫ్టీ ఎలా ఉండాలి. ఒకటి, ఏదైనా డ్యాము ఏదైనా రాష్ట్రంలో ఉందంటే దాని యొక్క భద్రత రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. మరి ఇందులో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటున్నది? అట్లాగే రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చింది, అన్ని రాష్ట్రాల్లోనూ ఖచ్చితంగా రావాలి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నది రాష్ట్ర ప్రభుత్వాల అర్బన్ మున్సిపల్ డెవలప్మెంట్ శాఖ కింద ఉండాలి. అందులో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటున్నది? అట్లాగే ఇప్పుడు మోడల్ టెనెన్సీ లా అంటే ఈ అద్దెకుండే వాళ్ళకి ఇంటి యజమానికి మధ్యలో ఉండే సంబంధాలని టెనెన్సీ లా అంటాము. ఆ టెనెన్సీ లా కేంద్రం ఒక మోడల్ టెనెన్సీ లాను ప్రవేశపెట్టింది మొన్న బడ్జెట్ సమావేశాల్లో జూలైలో. మరి అది రాష్ట్రాలకు సంబంధించి వ్యవహారం కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుంది? వీటన్నిటి గురించి చదువుకోవాలి. అట్లాగే పవర్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. ఇందాక చెప్పినట్టుగా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈ డివిజన్ ఎట్లా అయితే ఉంటుందో, హౌ ద పవర్స్ ఆర్ సపరేటెడ్ ఉన్నది చూసుకోవాలి. జ్యుడిషియరీ పవర్స్ ఏమిటి, అందులో ఉన్న వివాదాలు, ఎస్పెషల్లీ ఇందులో ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఫోకస్గా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హైకోర్టు న్యాయవాదుల ట్రాన్స్ఫర్ అన్నది ఇప్పుడు అతిపెద్ద వివాదంగా అయిపోతున్నది. రీసెంట్గా మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తను రిజైన్ చేసింది, తను మేఘాలయ హైకోర్టుకు పంపించినందుకు. అట్లాగే తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ సంజయ్ కౌల్ గారిని పంపిస్తుంటే జస్టిస్ సంజయ్ గారిని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ న్యాయవాదులం మేము ధర్నా చేశాం. ఎందుకు అంటే ఇక్కడ ఆయన సీనియారిటీ లిస్టులో 2లో ఉన్నారు, పంజాబ్ అండ్ హర్యానాకి వెళ్తే అక్కడ 12లోకి వెళ్తారు. సో ఈ ట్రాన్స్ఫర్ అన్నది ఇప్పటివరకు కేవలం ఎగ్జిక్యూటివ్లో మాత్రమే ఒక పనిష్మెంట్ టూల్గా వాడేవాళ్ళు. అంటే నచ్చని అధికారిని మనం తెలుగులో అంటుంటాం శంకరగిరి మాన్యాలకు పట్టించేశారు అని. కానీ ఇప్పుడు అది జ్యుడిషియరీలో కూడా వచ్చిందా? ఇందులో ఎగ్జిక్యూటివ్ అయితే ఎటువంటి ప్రమేయం లేదు, అంతే. ఎందుకంటే కొలీజియం చేస్తున్నది. ఇది కొలీజియం తనంత తానుగా చేస్తున్నదా లేదా
ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను బట్టి చేస్తున్నదా అన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద డౌట్ వచ్చేసింది. సో ఈ పవర్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఇంక్లూడింగ్ ద డెలిగేటెడ్ లెజిస్లేషన్ ఇవన్నిటికి సంబంధించి కూడా చూడాలి. ఇంతవరకు నాకు తెలిసి చాలా మందికి ఈ మొదటి భాగంలో ఎక్కువ భయం ఉండకపోవచ్చు. ఎందుకంటే కొద్దో గొప్ప పాలిటీలో చదివి ఉంటారు కాబట్టి కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇబ్బంది ఎక్కడొస్తుంది అంటే ఇక్కడ సివిల్ అండ్ క్రిమినల్ లాస్. సివిల్ అండ్ క్రిమినల్ లాస్లో వచ్చేసి వాడు మొదట ఏమంటున్నాడంటే హైయరార్కీ ఆఫ్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ ఇండియా. అంటే సివిల్ కోర్ట్స్ ఎలా ఉంటాయి, క్రిమినల్ కోర్ట్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క హైయరార్కీ అంటే ఆర్డర్ అత్యున్నతంగా ఏముంటుంది. క్రిమినల్ కోర్టులోకి వచ్చేసి మనకి పైన సెషన్స్ కోర్ట్ అని ఉంటుంది. అదే సివిల్ కోర్టులో దాన్ని జిల్లా కోర్టు అంటాం. సో వాటి తేడాలు తెలియాలి మీకు. జిల్లా కోర్టు అంటే ఏంటి, సెషన్స్ కోర్టు అంటే ఏంటి, సెషన్స్ కోర్టులో ఏ శిక్ష విధిస్తారు, మెజిస్ట్రేట్ కోర్టులో ఏ శిక్ష విధిస్తారు, ఇవన్నీ. అట్లాగే డిఫరెన్స్ బిట్వీన్ సబ్స్టాన్షియల్ అండ్ ప్రొసీజరల్ లాస్ అంటే ఏమిటి, సబ్స్టాన్షియల్ లా అంటే ఏంటి, ప్రొసీజరల్ లా అంటే ఏంటి, ఇవి అసలు ఎందుకు వాడతారు, ఎక్కడ వాడతారు. అట్లాగే ఆర్డర్ అంటే ఏంటి, డిక్రీ అంటే ఏంటి. ఈ సివిల్ కేసెస్లో వస్తుంది మనకు ఆర్డర్, డిక్రీ అన్నది. అలాగే న్యూ డెవలప్మెంట్స్ ఇన్ క్రిమినల్ లాస్ అన్నాడు. అంటే నేర సంబంధించి కొత్త కొత్త చట్టాలు ఏమొచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ వచ్చింది, ఆర్థిక నేరస్తుల చట్టం. దాన్ని ఇంగ్లీష్లో FOE అంటాం. ఫుజిటివ్ అంటే దేశం నుంచి పారిపోయిన వాడు. ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. అట్లాగే మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. మొన్న ఈయన చిదంబరం గారు అరెస్ట్ అయింది ఈ PMLAకి సంబంధించి, అట్లాగే బ్రైబరీకి సంబంధించి. అట్లాగే ఇంకోటి క్రిమినల్ లాస్లో ఇంకోటి ఏమిటి అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ ఆన్ చిల్డ్రన్. ఇవన్నీ కూడా క్రిమినల్ లాస్కి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమిటి. అట్లాగే మొన్న మోడీ ప్రభుత్వం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అన్నది పాస్ చేసింది. దాని ప్రకారం వ్యక్తుల్ని కూడా తీవ్రవాదులుగా డిక్లేర్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఉన్న చట్టం ఏంటి అంటే కేవలం సంస్థల్ని మాత్రమే తీవ్రవాద సంస్థలుగా డిక్లేర్ చేయొచ్చు. వ్యక్తుల్ని తీవ్రవాదులుగా డిక్లేర్ చేసే చట్టం మనకి లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ సవరణను తీసుకొచ్చి మొన్ననే ఓ నలుగురిని తీవ్రవాదులుగా డిక్లేర్ చేశాను. సో ఇవన్నీ కూడా చూడాలి. అట్లాగే నిర్భయ యాక్ట్. యాక్చువల్గా చెప్పాలి అంటే నిర్భయ యాక్ట్ అంటూ ఏమీ లేదు. 2013లో ఇండియన్ పీనల్ కోడ్లో కొన్ని సవరణలు చేశారు. అంతకు ముందు లేని కొన్ని శిక్షల్ని అందులో ప్రవేశపెట్టారు ఈ నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఢిల్లీలో. అందుకు ఆ సవరణలు జరిగిన భాగాన్ని మాత్రమే నిర్భయ చట్టం అంటారు తప్ప నిర్భయ చట్టం అంటూ ఏమీ లేదు. మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి. భారత శిక్షాస్మృతికి జరిగిన సవరణలనే నిర్భయ చట్టం అంటారు. ఎప్పుడు 2013లో జరిగిన సవరణలు మాత్రమే. ఎందుకంటే నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత జస్టిస్ JS వర్మ కమిటీ అనే దాన్ని ఒక ఏర్పాటు చేసి వాళ్ళు ఆ సవరణను తీసుకొచ్చారు. అది చూడాలి. అట్లాగే లేబర్ లాస్. ఇది వీళ్ళు 2018లో వీళ్ళు ఈ సిలబస్ తయారు చేసినప్పుడు పెట్టినట్టున్నారు, చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అండ్ నెసెసిటీ ఫర్ న్యూ లేబర్ లాస్. ఎందుకంటే 2018లో కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఈ ఉన్న లేబర్ చట్టాన్ని మార్చి కొత్త లేబర్ చట్టాలు తీసుకొద్దామని ఆలోచన చేసింది. ఇప్పుడు తీసుకొచ్చింది కూడా. ఎందుకంటే మన దేశంలో మొత్తం 44 లేబర్ చట్టాలు ఉన్నాయి. 44. చాలామంది అడ్వకేట్స్ 44 కూడా చదవలేదు. ఇంపాసిబుల్. ఎవరు చదువు 44? పేమెంట్ ఆఫ్ వేజెస్, పేమెంట్ ఆఫ్ బోనస్, పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ, వాడు మన్ను మశానం అనుకుంటే 44 ఉన్నాయి మొత్తం. ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది మాకే. దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 44ని 4 కిందకి మార్చింది. 4 కిందకి మార్చింది. సో ఈ కొత్త లేబర్ చట్టాల మీద కూడా ఒక అవగాహన ఉండాలి. అలాగే ఎందుకు ఈ కొత్త లేబర్ చట్టాలు ఎందుకు తీసుకొచ్చాము, దాని మీద పార్లమెంటరీ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, వాటన్నిటి గురించి కూడా ఒక ప్రాథమిక అవగాహన అయితే మీకు ఉండాలి. అట్లాగే రెండోది సైబర్ లాస్. మన దేశంలో సైబర్ నేరాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఐటీ యాక్ట్ని 2000లో మనం పాస్ చేశాం. దీని ద్వారా కొన్ని సైబర్ నేరాలని శిక్షించడానికి వీలు కుదిరింది. అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద్వారా వీలు కుదిరింది.
ఎందుకంటే ఈరోజు చాలామంది మనం కమ్యూనికేషన్స్ అన్నది పోస్ట్లో చేసుకోవట్లేదు, ఈమెయిల్లో చేస్తున్నాం, ఎస్ఎంఎస్ల ద్వారా వస్తున్నాయి, వాట్సాప్ ద్వారా వస్తున్నాయి. వాటిని కోర్టులో అనుమతిస్తారా? వాట్సాప్ని ఎప్పుడైనా ఆలోచించారా? అనుమతిస్తారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో దానికి సంబంధించిన ప్రొవిజన్ ఉంది. అట్లాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ డిజిటల్ సిగ్నేచర్ని రికగ్నైజ్ చేసింది. మీలో చాలామందికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఇవాళ రేపట్లో ప్రభుత్వం ఇష్యూ చేసే ఏ సర్టిఫికెట్లో కూడా ఎటువంటి సర్టిఫికెట్స్ లేదా ప్రభుత్వం ఇష్యూ చేసే వాటిట్లో అధికారులు భౌతికంగా సంతకాలు పెట్టట్లేదు. ఫిజికల్ సంతకాలు ఎక్కడ మనం కనపడట్లా. వాళ్ళంతా కూడా డిజిటల్గా సంతకం పెడుతున్నారు. వాళ్ళ కింద రాస్తారు కూడా, దిస్ సర్టిఫికేట్ ఈజ్ డిజిటల్లీ సైన్డ్, నో నీడ్ ఆఫ్ మాన్యువల్ సిగ్నేచర్ అని. ఆ డిజిటల్ సిగ్నేచర్ని కూడా ఐటీ యాక్ట్ 2000 రికగ్నైజ్ చేసింది. మొన్న జరిగిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో ఇచ్చారు అసలు డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏమిటి. అట్లాగే ఈ సైబర్ లాస్లో మనం ఇంకా ఏం చదవాలంటే డిఫికల్టీస్ ఇన్ డిటర్మైనింగ్ ద కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్. ఒక ఇబ్బంది ఏమొస్తుందంటే ట్రెడిషనల్ క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే సాంప్రదాయమైనటువంటి నేరాలను, ఈ నేరానికి ఎప్పుడు కూడా ఒక భౌగోళిక ప్రాంతంలో నేరం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఇద్దరు కొట్టుకున్నారు అని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే వాడు ఒకటే అడుగుతాడు, ఎక్కడ కొట్టుకున్నారు? ఆ కొట్టుకున్న ప్రాంతం బట్టి అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, ఆ పోలీస్ స్టేషన్ పరిధి బట్టి ఏ కోర్టులో ఆ కేసుని ఫైల్ చేయాలన్నది నిర్ణయిస్తాడు. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా కేసుల్లో మేము చూసేది ఫస్ట్ ఏమిటి అంటే అది ఎక్కడ జరిగింది, పరిధి, జ్యుడిస్డిక్షన్ అంటాం దాన్ని. అందుకే చాలామంది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు చెప్తారు ఇది మా పరిధిలోకి రాదు, ఇది మా పరిధిలోకి రాదు అని. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఈ సరిహద్దుల్లో, అందుకే చాలామంది దొంగలు కానీ వీళ్ళు కానీ ఏం చేస్తారంటే సరిహద్దుల్లో దోపిడీలు చేస్తారు. ఎందుకు అంటే అట్లాంటప్పుడు ఈ జ్యుడిస్డిక్షన్ అనేది ఇబ్బంది అయిపోతుంది. పాత రోజుల్లో కూడా చూడండి, దొంగలు వీళ్ళు ఎప్పుడు సరిహద్దుల్లో ఉండి చేస్తారు. ఎందుకంటే జ్యుడిస్డిక్షనల్ ఇష్యూ వస్తుంది. వాడు లా చదవడు ఏం చదవడు కానీ వాడు అంతకంటే ఎక్కువ తెలివిగా బిహేవ్ చేస్తాడు. ఈ సైబర్ నేరాల్లో ఇబ్బంది ఏమొస్తుంది అంటే ఈ కాంపిటెంట్ జ్యుడిస్డిక్షన్. చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, నా బ్యాంక్ అకౌంట్ ఢిల్లీలో ఉంది. నాకు జార్ఖండ్ నుంచి ఎవడో ఫోన్ చేశాడు, ఒక సైబర్ నేరస్తుడు. నేను వెదవల్లే అనకూడదు కానీ అంటే పిచ్చితనంగా వాడు వేసిన పనిలో ఇరుక్కొని నా డబ్బులు పోగొట్టుకున్నా. ఇప్పుడు నేను కేసు ఎక్కడ ఫైల్ చేయాలి? నా బ్యాంక్ అకౌంట్ ఏమో ఢిల్లీలో ఉంది, నేనేమో హైదరాబాద్లో ఉన్నా. మోసం చేసిన వాడేమో జార్ఖండ్లో ఉన్నాడు. ఏ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయాలి? ఎవరు తీసుకుంటారు? ఇది ఇబ్బంది. అందుకే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఇక్కడ మాకు సైబర్ సెల్ అనేది ఒకటి ప్రత్యేకంగా క్రియేట్ చేశారు హైదరాబాద్లో, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో. ఎక్కడ జరిగినా కూడా సైబర్ నేరాలు నువ్వు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. సైబర్ నేరాల్లో ఈ అడ్వాంటేజ్ ఉంది. అంటే వాటికి ప్రత్యేకమైన చట్టాలు క్రియేట్ చేసి లేదా ప్రత్యేకమైన రూల్స్ తీసుకొచ్చి చేయాలి తప్ప సాంప్రదాయమైన పోలీస్ స్టేషన్లలో నువ్వు చేయలేవు. రెండోది, సాంప్రదాయమైన పోలీసులకి సైబర్ నేరాల మీద అవగాహన తక్కువ. చాలామందికి అర్థం కూడా కాదు అసలు ఏమిటి నేరం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫింగ్ ఉందండి. మార్ఫింగ్ అంటే మొహాలు మార్చడం. మొహాలు మార్చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు. దానివల్ల నువ్వు సాంప్రదాయంగా నువ్వు కేసు కనుక పెట్టినట్టయితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంటుంది మనకి. అట్లాంటప్పుడు వాడు ఏమంటాడు, పరువు నష్టం దావా వేయమంటాడు. అది సివిల్ కేసు అవుతుంది. మరి క్రిమినల్ కేసు ఏమిటి? అది క్రిమినల్ కేసుకి సైబర్ చట్టాల మీద రావాలి మనం మళ్ళీ. సో అందుకని సైబర్ నేరాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అలాగే దాని అనుబంధమైనటువంటి రూల్స్, వీటి గురించి చదువుకోవాలి. ఇంకో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే సైబర్ లాస్లో ఇంటర్మీడియటరీస్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. ఇంటర్మీడియటరీస్ అంటే తెలుగులో చెప్పాలంటే మధ్యవర్తులు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉందండి, వాట్సాప్ ఉందండి, ఇవన్నీ కూడా ఇంటర్మీడియటరీస్ అంటాం. వీటిని సైబర్ ఇంటర్మీడియటరీస్ అంటాం. ఎందుకు? ఫేస్బుక్ అనేది ఏదైనా పోస్ట్ తయారు చేస్తుందా? వాట్సాప్ ఏదైనా న్యూస్ తయారు చేస్తుందా? యూట్యూబ్ ఏమైనా న్యూస్ తయారు చేస్తుందా? కాదు. వీటిని ప్లాట్ఫామ్స్ అంటారు. ఎవడో నీ ఫేస్బుక్ పోస్ట్లో నువ్వేదో దిక్కుమాలింది ఏదో రాసావు, రాసి ఫేస్బుక్లో అప్లోడ్ చేసావు. ఎవరిది బాధ్యత ఇక్కడ? వాట్సాప్లో ఫేక్ న్యూస్ వచ్చింది. మనం ఏమంటున్నాము, వాట్సాప్ వాడు దీన్ని ఎందుకు ఆపట్లేదు అంటాడు. వాడేమంటాడు వాట్సాప్ వాడు, మరి నాయన అసలు ఎవడు ఏ న్యూస్ తయారు చేస్తాడో నేను ఎట్లా నియంత్రిస్తాను? అది వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇష్టం.
ఎందుకంటే మన సైబర్ చట్టంలో ఒక క్లాజ్ ఉందండి. ఆ క్లాజ్ ఏమంటుందంటే ఈ ఇంటర్మీడియటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ యొక్క ప్లాట్ఫారంలో అప్లోడ్ అయ్యే కంటెంట్కి వాళ్ళు బాధ్యులు కాదు. వాళ్ళు బాధ్యులు కాదు. ఎందుకంటే వాడు కేవలం ఒక వాడు హోటల్లో మెనూ కార్డు లాంటి వాడండి. మీరు హోటల్కి వెళ్ళారు, మెనూ చూశారు, ఇడ్లీ 40 రూపాయలు ఆర్డర్ చేశారు, ఇడ్లీ చండాలంగా ఉంది, మెనూ కార్డు మీద కేసేస్తామా? మెనూ కార్డు మీద కేసేస్తామా? వీడు కూడా అంతే. యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ మెనూ కార్డు లాంటి వాళ్ళు. వాడు సైబర్ ఇంటర్మీడియటరీ వాడి మీద మనం కేసు ఎట్లా ఫైల్ చేస్తాము? నేను వాడు కాదు ఆ న్యూస్ రాసింది. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి ఇంటర్మీడియటరీస్కి. లేకపోతే ఏమవుతుంది? ఎవడు కూడా ఈ వ్యాపారంలోకి దిగడు. ఇచ్చాము. ఎందుకంటే ఒకప్పుడు ఈ ఇంటర్మీడియటరీస్కి ఎగ్జామ్షన్ అనేది ఉండేది కాదు. 2005లో ఫేమస్ కేసు జరిగింది, bazi.com కేసు అని. అదేం జరిగిందంటే bazi.com అనే ఒక వెబ్సైట్లో ఎవడో ఒక బూతు క్లిప్ అప్లోడ్ చేశాడు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 2 విద్యార్థుల మధ్యలో జరిగిన ప్రైవేట్ వ్యవహారాన్ని వాడు క్లిప్ అప్లోడ్ చేసి ఐఐటి ఖరగ్పూర్ వాడు స్టూడెంట్ దాన్ని bazi.comలో అప్లోడ్ చేశాడు. ఆ అప్లోడ్ చేసిన క్లిప్ని అమెరికాలో ఎవడో కొన్నాడు డబ్బులు ఇచ్చి. డబ్బులేమో వీడు ఖరగ్పూర్ వాడు తీసుకున్నాడు. ఆ వీడియో క్లిప్ ఏమో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఢిల్లీ వాళ్ళది. ఆ అమ్మాయి వాళ్ళ నానేమో మిలిటరీ వాడు, అబ్బాయి వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్. 2005లో జరిగింది ఇన్సిడెంట్. 5 అనుకుంటా, 5 or 4 సబ్జెక్టు కరెక్షన్. బట్ ఏమైంది? అమ్మాయి వాళ్ళ నాన్న వెళ్ళి కేసు ఫైల్ చేశారు. పోలీసులు ఏం చేశారంటే ఈ bazi.com ఓనర్ని తీసుకెళ్లి జైల్లో చేశారు. వీడు లబ్బోదిపోని ఏడుపు. నాకేం సంబంధం? వాడెవడో షూట్ చేశాడు, వీడెవడో అప్లోడ్ చేశాడు. షూట్ చేసినోడు బాగానే ఉన్నాడు, అప్లోడ్ చేసినోడు బాగానే ఉన్నాడు. మధ్యలో నేను ఇరుక్కుపోయానని చెప్పేసి లబ్బో దిబ్బో అని ఏడుపు. సో ఈ ఇంటర్మీడియటరీస్కి ఏదైతే ఎగ్జామ్షన్ అప్పుడు లేదో వాడిని అరెస్ట్ చేసేటప్పటికి ఇంటర్మీడియటరీస్ అంతా కూడా గొడవ పెట్టారు. సైబర్ ఇంటర్మీడియటరీస్ ఇట్లయితే మేము వ్యాపారం ఎట్లా చేస్తాము? సింపుల్ అండి. మీరు ఎవరికో ఇల్లు అద్దెకి ఇచ్చారు, లేదా మీ షాప్ అద్దెకి ఇచ్చారు. వాడు ఆ షాప్లో ఏదో వేరే చట్ట వ్యతిరేకమైన పని చేశాడు. సపోజ్ వాడు ఇది కటింగ్ షాప్ అని చెప్పి తీసుకున్నాడు. వాడు కటింగ్ షాప్ బదులు అక్కడ గంజాయి అమ్ముతున్నాడు. ఓనర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తా అంటే ఎట్లా? సో అందుకనే ఏం చేశారంటే ఈ ఇంటర్మీడియటరీస్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇప్పుడు అదే మన కొంప ముంచింది. ఇప్పుడు ఏమవుతున్నది? వాట్సాప్ వాడు ఏమంటున్నాడు? అరే ఈ ఫేక్ న్యూస్ ఆపరా బాబు, లేకపోతే ఈ దొంగ న్యూస్ ఆపరా బాబు అంటే నాకు సంబంధం లేదు, నేను ఇంటర్మీడియటరీని అంటున్నాడు. ఇది సైబర్ లాలో ఉన్నటువంటి తలకాయ నొప్పి. అట్లాగే డేటా లోకలైజేషన్ అని చెప్పి జరుగుతున్నది. ఏమవుతున్నదంటే మన దేశంలో ఉన్న డేటా అంతా కూడా విదేశీ సంస్థలు బయటికి తీసుకెళ్ళిపోతున్నాయి. ఇక్కడ విదేశాల్లో డేటా మీదే నడిచేది మొత్తం. ఈ 22వ శతాబ్దం అంతా కూడా డేటా మీదే నడుస్తుంది. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ ఆర్థిక లావాదేవీలు జరిగేటువంటి ఏ సంస్థ అయినా కూడా వాళ్ళు డేటా అన్నది బయటికి తీసుకెళ్ళకూడదు. అది భారతదేశంలోనే ఉండాలి. డేటా అన్నది ప్రభుత్వ ఆస్తి. భారత ప్రజల డేటా అన్నది భారత ప్రభుత్వ ఆస్తి. దాంతో ఏమవుతున్నది? కంపెనీలు ఎవరైతే వ్యాపారాలు చేయాలో వాళ్ళు ఇక్కడ లోకల్గా సర్వర్లు క్రియేట్ చేయాలి. దానివల్ల ఖర్చు పెరుగుతున్నది. సో ఇవన్నీ కూడా ఏంటంటే సైబర్ లాలో ఉన్నటువంటి ఇష్యూస్. అట్లాగే డేటా ప్రైవసీ. మన డేటా మనకు తెలియకుండా అమ్మేస్తారు. ఎవడో ఫోన్ చేస్తాడు, సార్ మేము బలానా మేము చంద్రమండలంలో రియల్ ఎస్టేట్ వేసాము, మీరు ఏమైనా ఫ్లాట్లు కొంటారా అంటాడు. భూమండలం అయిపోయి చంద్రమండలానికి కూడా పోతున్నారు వీళ్ళు. తలకాయ నొప్పి. డిఎన్టీ రిజిస్టర్ చేసినా కూడా లాభం లేదు. మన డేటా ఎవరికో అమ్ముతారు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అడ్డమైన యాడ్లు వస్తాయి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అడ్డమైన యాడ్లు వస్తాయి. ఏమిటిది తలకాయ నొప్పి? డేటా ప్రైవసీ అన్నది లేదు. మన డేటా ఎవడెవడో చూస్తాడు, సమస్తం అవైలబుల్ అవుతుంది. సో ఎంత డేటా మనం రివీల్ చేయాలి, ఎంత అనేది మనం దాచాలి, దీని మీద కూడా ఈ సైబర్ చట్టాల్లో ఒక స్పష్టత లేదు. ఎందుకంటే టెక్నాలజీ మారినంత వేగంగా చట్టాలు మారవండి. ఎందుకంటే టెక్నాలజీ అనేది చాలా తొందరగా మారిపోతుంది. ప్రజల ఆలోచన విధానాలు కానీ లేకపోతే ప్రజల యొక్క జీవన సరళి కానీ అతి వేగంగా మారుతుంది టెక్నాలజీ వల్ల. టిక్టాక్ వీడియోస్ ఉన్నాయి. ఏమిటి దానివల్ల వచ్చిన ఇది? టిక్టాక్లో కొంతమంది మంచి ఇది ఏమంటారు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి ఇవి అప్లోడ్ చేస్తున్నారు, బూతు వీడియోలు అప్లోడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు టిక్టాక్లో. అదే కదా మద్రాస్ హైకోర్టు వీళ్ళంతా అబ్జెక్ట్ చేసింది. అడ్డమైన బూత్ వీడియోస్ ఉన్నాయి టిక్టాక్లో, నానా రకాల బూత్ వీడియోస్ పెట్టారు టిక్టాక్లో.